ఉద్దానంలో దశాబ్దాలుగా అంతుచిక్కని కిడ్నీ వ్యాధులతో ఇక్కట్లు పడుతున్న వేలాది మంది కష్టాలకు చరమగీతం పాడేలా పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రం సిద్ధమైంది. దీనికి డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా ప్రభుత్వం పేరు పెట్టింది. 200 పడకల సామర్థ్యంతో కిడ్నీ పరిశోధనా కేంద్రానికి అనుసంధానంగా ఉన్న ఈ ఆసుపత్రిని ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ పరిశోధనా కేంద్రం ఉద్దానం ప్రజల్లో కోటి ఆశలను రేకెత్తిస్తోంది. 53.24 కోట్ల నిర్మాణ వ్యయం, 20 కోట్ల రూపాయల విలువైన యంత్ర పరికరాలు కలిపి 74.24 కోట్లతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో ఈ పరిశోధనా కేంద్రం స్థాపించారు. ఇందులో మొదటి అంతస్తులో అత్యాధునిక సౌకర్యాలతో ఓపీ విభాగం, రీనల్ ల్యాబ్, పాలనా విభాగం, మీటింగ్ హాల్, మెడిసిన్ స్టోర్ని ఏర్పాటు చేశారు. 2వ అంతస్తులో నెఫ్రాలజీ విభాగం, పేమెంట్ రూములు, కీలకమైన డయాలసిస్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. 3వ ఫ్లోర్లో ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, సిఎస్ఎస్డి అదనపు వస్తువులతో ఉన్న పే రూములు, ప్రీ పోస్ట్ ఆపరేటివ్ వార్డులు, ఐసోలేషన్ గది, బ్లడ్ బ్యాంక్, 4వ అంతస్తులో యూరాలజీ వార్డు, పే రూములు, రీసెర్చ్ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేశారు. ఇక ఈ కేంద్రంలో అందించే వైద్య సేవల్ని పరిశీలిస్తే యూరాలజీ, రేడియాలజీ, ఎనస్థీషియా, నెఫ్రాలజీ, వాస్క్యులర్ సర్జన్, పల్మనాలజీ, కార్డియాలజీ, ప్యాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ లాంటి సూపర్ స్పెషాలిటీ సేవలు, జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్ సేవలు అందిస్తారు. ఇందుకోసం పలాస పరిశోధనా కేంద్రం ఆసుపత్రిలో 41 మంది సూపర్ స్పెషలిస్టులు, వైద్యాధికారులను రెగ్యులర్ ప్రాతిపదికన నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూలై 3న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ టిఆర్ఐ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్తో 2019లో సంయుక్తంగా సమగ్ర పరిశోధనలు నిర్వహించి వ్యాధిని గుర్తించేందుకు అవగాహన ఒప్పందం ఎంఓయుపై ఇప్పటికే సంతకం చేసింది. రీసెర్చ్ సెంటర్ ఆసుపత్రి కోసం ప్రభుత్వం ప్రపంచ స్థాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్ర పరికరాలను ఇప్పటికే సిద్ధం చేసింది. గత 20 రోజులుగా వీటితో ఇప్పటికే రోగులకు చికిత్సలు చేస్తున్నారు. ఎక్స్రే, సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ మెషిన్, ఆటోమేటిక్ టిష్యూ ప్రాసెసర్, క్రయోస్టాట్, ఆటోమేటిక్ బయోకెమిస్ట్రీ ఎనలైజర్, సిఆర్ మిషన్, ఈఎస్డబ్ల్యూ మిషన్, ఆటోమేటిక్ ఓటీ టేబుల్స్, -80 నుంచి -40 సెంటీగ్రేడ్ల డీప్ ఫ్రీజర్లు, వెంటిలేటర్లు ఇప్పటికే సిద్ధం చేశారు. వీటితో పాటు యూపీఎస్లతో కూడిన 25 అత్యాధునిక కంప్యూటర్లు, ప్రింటర్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలోని ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్యలకు కారణం విశ్లేషిస్తే భౌగోళికంగా పచ్చని ఉద్దానం ప్రాంతం 7 మండలాల్లో శ్రీకాకుళం జిల్లాలోని రెవెన్యూ బ్లాక్లు ఇచ్చాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, పలాస మరియు వజ్రపు కొత్తూరులో విస్తరించి ఉంది. గత 2 దశాబ్దాలుగా రైతులు, వ్యవసాయ కూలీలు ఉద్దానం నెఫ్రోపతిగా ప్రసిద్ధి చెందిన తెలియని కిడ్నీ మహమ్మారితో బాధపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, హార్వర్డ్ యూనివర్సిటీ, కింగ్ జార్జ్ హాస్పిటల్స్ విశాఖపట్నం, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ సహా అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నిర్వహించిన వివిధ అధ్యయనాలు 40% నుంచి 60% మధ్య కారణం తెలియని దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ప్రాబల్యాన్ని వెల్లడించాయి. అయితే ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు కిడ్నీ వ్యాధులకు ఖచ్చితమైన మూల కారణాన్ని గుర్తించలేకపోయారు. కొన్ని అధ్యయనాలు ఈ వ్యాధి నీటిలో అధిక సెలీనియం లేదా సీసం కారణంగా ఉండవచ్చని అనుమానించాయి. మరికొందరు దీనికి నేల స్వభావమే కారణమై ఉండొచ్చని నివేదించారు. ఉష్ణోగ్రత, తక్కువ నీటి వినియోగం, అధిక పెయిన్ కిల్లర్స్ వాడకం, జన్యుపరమైన లోపాలు కూడా వ్యాధికి కారణమని అధ్యయనాలు చెబుతూ ఉన్నాయి. కానీ ఈ అధ్యయనాలు ఏవీ సరైన స్పష్టతని ఇవ్వలేకపోయాయి.
ICMR 2015 నాటికి అంచనాల ప్రకారం 2005 నుంచి 4500 మందికి పైగా ప్రజలు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో మరణించారు. ఇప్పటికీ కూడా నిత్యం వేలాది మంది రోగులు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు వస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ప్రస్తుతం ఉద్దానం ప్రాంతంలో కవిటి, సోంపేట, పలాస, హరిపురం, టెక్కలిలో ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమం కింద 95 డయాలసిస్ యంత్రాలతో 5 డయాలసిస్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. బారువా, ఇచ్చాపురం, కంచిలిలో మొత్తం 25 యంత్రాలలో మరో 3 డయాలసిస్ కేంద్రాలు రానున్నాయి. శ్రీకాకుళం రిమ్స్లో కూడా ఒక యూనిట్ పనిచేస్తుంది. అపోలో, నెఫ్రోప్లస్ వంటి సంస్థల సహకారంతో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో వీటిని నిర్వహిస్తున్నారు. డయాలసిస్ రోగులకు ప్రభుత్వం కూడా 10,000 చొప్పున వారికి పింఛన్ కూడా అందిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా పలాసలో 200 పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంతో పాటు పరిశోధన సంస్థను ఏర్పాటు చేయటమే కాకుండా ఈ ప్రాంతంలోని గ్రామాలకు సురక్షితమైన మంచినీటిని సరఫరా చేయడానికి ప్రభుత్వం ఏకకాలంలో 742 కోట్లతో వైఎస్ఆర్ సుజల ధార పేరుతో ఉద్దానం తాగునీటి ప్రాజెక్టును కూడా చేపట్టింది. ఇది ముందు ఉద్దానం కిడ్నీ రోగాలను సమూలంగా నిర్మూలిస్తాయని స్థానిక ప్రజానీకం ఆశగా ఎదురుచూస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో ప్రజా సంక్షేమ విస్తరణలో సమతుల్యం కోసమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. బుధవారం పొందూరు మండలం బురిడికంచరాం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో దృఢ సంకల్పంతో రాష్ట్రాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రజాదరణ పొందిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నవరత్నాల సంక్షేమ ఫలాలు ఏ స్థాయిలో ఏ వర్గాలకు అందుతున్నాయో, ఏమాత్రం అందుతున్నాయో అన్న అంశంపై స్పీకర్ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలైన నవరత్నాలు తదితర అంశాలు ప్రజాదరణ పొందుతూ ప్రజల్లో జగన్పై నమ్మకం పెంపొందింపజేసుకుంటూ అభివృద్ధి దిశగా పయనిస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల అభివృద్ధి కోసం నాడు నేడు కార్యక్రమంతో పాటు అనేక రకాలైన హామీలను నెరవేరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పప్పల రమేష్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాడాను సునీల్, స్థానిక సర్పంచ్ గంట్యాడ రమేష్, ఎంపీటీసీ బొత్స రమణ, కోఆప్షన్ సభ్యులు ఫీరు సాహెబ్, స్థానిక నాయకులు పిన్నింటి అప్పలనాయుడు, వాళ్ళ రమణ, వండాన సాయి, వాళ్ళ అప్పలనాయుడు తదితర వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల పరిధిలో 807 గ్రామాలకు త్రాగునీరు అందించనున్న ఉద్దానం త్రాగునీటి పథకాన్ని మరియు కిడ్నీ పరిశోధనా కేంద్రాన్ని రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేస్తారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిక్కోలు జిల్లా వాసులు ఘనంగా స్వాగతం పలకాలని రాష్ట్ర మత్స్యశాఖ మరియు పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు విజ్ఞప్తి చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఉద్దానం ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న కిడ్నీ వ్యాధులను నయం చేసే పనికి శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంత ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని అన్నారు. పలాస నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని మంత్రి డాక్టర్ అప్పలరాజు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల జీవన ప్రమాణాలను మార్పు చేసే మూలపేట పోర్టు నిర్మాణం శరవేగంగా జరుగుతుందని అన్నారు. రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల పరిధిలో సుమారు 1000 కోట్ల రూపాయల ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తున్నారని, ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అంతకన్నా ముందు సీఎం పర్యటన ఏర్పాట్లు వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిట్ట చివరి ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో కిడ్నీ జబ్బులు వచ్చి వేలాది మంది చనిపోతూ ఉన్నారని మనందరం కూడా ఆయనకు పాదయాత్రలో చెప్పారు. తుఫాన్లు వచ్చి ఈ ప్రాంతం ప్రతిసారి నష్టపోతూ ఉందని
పాదయాత్ర ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళాం. మరి అలాగనే చిట్ట చివరి ప్రాంతం కావడం వల్ల, మరి గతంలో ఉద్యమాలకు నిలయం కావడం వల్ల ప్రభుత్వాలు ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశాయని చెప్పి ఆయన నోటీసులో పెట్టారు. మరి వాటన్నిటిని ఆయన మనసులో పెట్టుకొని ముఖ్యమంత్రి అయిన మరుక్షణం మొట్టమొదటి అధికారిక కార్యక్రమం మన పలాసలోనే నిర్వహించాం, ఇదే వేదికగా. ఇది నిజంగా ఈ ప్రాంతానికి చాలా గర్వకారణమైనటువంటి అంశం. మరి ఏదైతే ఆ రోజు శంకుస్థాపన చేశారో రీసెర్చ్ హాస్పిటల్, కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్, ఈరోజు దాన్ని డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ అని నామకరణం చేసుకున్నాం. ఏదైతే ఆ రోజు శంకుస్థాపన చేశారో మంచినీటి పథకం, దాన్ని డాక్టర్ వైఎస్ఆర్ సుజలధార పథకం అని మనం నామకరణం చేసుకున్నాం. మనంతా ఒక విషయం గమనిస్తే ఈ 4.5 సంవత్సరాల కాలంలో తక్కువలో తక్కువ ఒక 2 సంవత్సరాలు కరోనా కష్టకాలంకే మనకి గడిచిపోయింది. మనకి ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ట్స్, ఇన్ని ఇబ్బందుల నడుము కూడా ఈ పెద్ద ప్రాజెక్టుల్ని ఒకే ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి మళ్ళీ అదే ప్రభుత్వంలో అదే వేదిక దగ్గర ప్రారంభోత్సవం చేయటం అన్నటువంటిది చాలా గర్వకారణమని ఈ సందర్భంగా మీకు. రోటరీ క్లబ్ శ్రీకాకుళం మరియు శ్రీకాకుళం జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన నేత్ర వైద్య శిబిరం విజయవంతం అయింది. స్థానిక ఎన్జిఓ హోంలో సుమారు 200 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 20 మందికి క్యాటరాక్ట్ శస్త్రచికిత్సల కొరకు ఎంపిక చేసి జిల్లా కేంద్ర ఆసుపత్రికి రిఫర్ చేశారు. ముందుగా ఈ శిబిరాన్ని జిల్లా అంధత్వ నివారణ సంస్థ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ కె త్రినాథరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తూ కంటి వెలుగు కార్యక్రమంలో అవసరమైన వారికి ఉచిత కళ్లద్దాలు కూడా పంపిణీ చేయటం జరిగింది అన్నారు. ప్రస్తుతం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎంపిక చేసిన కాట్రాక్ట్ కేసుల చికిత్సలు మరియు అద్దాల పంపిణీ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కంటి విభాగాధిపతి డాక్టర్ పి నిర్మలా జ్యోతి మాట్లాడుతూ 40 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని, జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సంపూర్ణ కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా రోటరీ అధ్యక్షులు డాక్టర్ వై గీతా శ్రీకాంత్ మాట్లాడుతూ రోటరీ ఆధ్వర్యంలో మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహించి సేవలు విస్తృతం చేస్తున్నామని అన్నారు. ఈ శిబిరంలో నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ బికే జైన్, డాక్టర్ ఎస్ పుష్పలత, డాక్టర్ పి శేషుబాబు, డాక్టర్ వై సుష్మా శాంతి, డాక్టర్ చక్రధర్, డాక్టర్ సౌమ్య, ఆప్తాలమిక్ అధికారులు ఎంఆర్కే దాస్, ఎం బాబురావు, రోటరీ కార్యదర్శి అన్నెపు అనంతరావు, రోటరీ ప్రతినిధులు డాక్టర్ మంత్రి వెంకటస్వామి, జై శ్రీరామ్, పసగాడ సూర్యనారాయణ, దూసి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ యార్లగడ్డ గీతా శ్రీకాంత్. ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో ఎన్జిఓ హోంలో రోటరీ క్లబ్ శ్రీకాకుళం మరియు అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ నిర్మల అండ్ టీమ్ డాక్టర్స్ అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఉచితంగా కంటి వైద్య పరీక్షలు చేయడం జరిగింది. సుమారుగా 200 మంది ఇప్పటివరకు వచ్చి ఫ్రీగా కంటి పరీక్షలన్నీ చేయించుకోవడం జరిగింది. ఇక్కడ అంటే ఐసైట్ లెవెల్స్ ఏ రకంగా ఉన్నాయి, నెక్స్ట్ వాళ్ళకి కంట్లో నరాల బలహీనత ఏమైనా ఉందా, క్యాటరాక్ట్ డెవలప్ అయిందా లేదా అన్నీ కూడా చెక్ చేసి డాక్టర్స్ ఫర్దర్గా ఎవరికైతే సర్జరీస్ అవసరం ఉందో రిమ్స్లో వాళ్ళందరికీ కూడా ఉచితంగా కంటి వైద్యం మరియు వాళ్ళకి సర్జరీస్ చేసే విధంగా ఇక్కడ వాళ్ళని మనం రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే కోవిడ్ తర్వాత చాలామంది కంటి సమస్యలు ఇంకా ఎక్కువైనాయి. ఎందుకంటే కోవిడ్ తర్వాత చాలామందికి షుగర్ లెవెల్స్ బాగా పెరగడం జరిగింది, అట్లాగే బీపీ, షుగర్ వీటన్నిటి వల్ల కూడా అనేక మంది కంటి సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా 40 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి మన ఐసైట్ ఎలా ఉందనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్క్రీన్ టైం కూడా ఈరోజు చిన్నపిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ స్క్రీన్ టైం అనేది బాగా పెరిగింది ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇవన్నీ పెరగటం వల్ల. కాబట్టి చాలా కంటిన్యూగా అలా కళ్ళు ఆర్పకుండా స్క్రీన్ చూడటం వల్ల కూడా కంటి సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి, నరాల బలహీనత కానీ ఇవన్నీ. దానికి అందరూ కూడా కంటి ఎక్సర్సైజెస్ చేసుకుంటూ సరైన సమయంలో కంటి పరీక్షలు చేయించుకొని అవసరమైతే కళ్ళద్దాలు వాడటం లేకపోతే ఏదైనా సర్జరీస్ అవసరమైతే సర్జరీ చేయించుకోవడం వల్ల మన కంటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలుగుతాం. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో జగనన్న గోరుముద్దకు మెనూ ఛార్జీలు పెంచాలని
వర్కర్లకు హెల్పర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ 2024 జనవరి 5న విజయవాడలో జరిగే రాష్ట్ర ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు అల్లు మహాలక్ష్మి, అధ్యక్ష కార్యదర్శులు ఉత్తర సుశీల పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం సిఐటియు కార్యాలయంలో కరపత్రం ఆవిష్కరించారు. అనంతరం అల్లు మహాలక్ష్మి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు పాదయాత్ర సందర్భంగా మేం అధికారంలోకి వస్తే 10,000 వేతనం ఇస్తామని ఇచ్చిన హామీ నేటికి అమలు చేయలేదని, మెనూ ఛార్జీలను నిత్యావసర ధరలకు అనుగుణంగా పెంచటం లేదని, దీనివల్ల తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని, రేషనలైజేషన్ పేరుతో స్కూల్ విలీనం చేయటం వల్ల ఉపాధి కోల్పోతున్న కార్మికులకు ఉపాధి భద్రత, పని కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం గాలికి వదిలేయటం సరైనది కాదని, బడ్జెట్ పెంచాలని, పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించరాదని, మౌలిక సదుపాయాలు కల్పించాలని, గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. 2001లో ఆహార హక్కు చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో ఆహారం తయారు చేసి వేడివేడి ఆహారాన్ని పిల్లలకు అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో జగనన్న గోరుముద్దకు మెనూ ఛార్జీలు పెంచాలి, వర్కర్లకు హెల్పర్లకు కనీస వేతనం 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి 2024 జనవరి 5న విజయవాడలో జరిగే ధర్నాకు మధ్యాహ్న భోజన కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ధర్నాను జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు పిలుపునివ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కరపత్ర ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. ఈరోజు అనేకేళ్లుగా మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తున్నారు, అనేక శ్రమకి ఓర్చి పనిచేస్తున్నారు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికి కూడా వాళ్ళకి కనీస వేతనం అమలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు పాదయాత్ర సందర్భంగా 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. నేటికి కూడా అది అమలు చేయలేని పరిస్థితి ఉంది. అది అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అలాగే రేషనలైజేషన్ పేరుతో మధ్యాహ్న భోజన కార్మికులు చాలామంది ఉపాధి కోల్పోయారు. వెంటనే వాళ్ళకు ఉపాధి కల్పించాలి. అనేక స్కూల్స్లో ప్రమాద బీమా సౌకర్యం లేదు. ప్రమాదాలకు గురవి చాలామంది కార్మికులు చనిపోతున్నారు. ప్రమాద బీమా సౌకర్యము కల్పించాలి. అలాగే ఈరోజు చాలా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ధరలకు అనుగుణంగా ఈరోజు బడ్జెట్ పెంచాలని చెప్పేసి అన్ని స్కూల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి, అలాగే ఈరోజు యూనిఫార్ము తదితర డిమాండ్లు అన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. అలాగే ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులందరూ కూడా విజయవాడలో జరిగే ధర్నాలో చేరుకొని జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 2వ రోజు కూడా అన్ని ప్రాజెక్టు కార్యాలయాల వద్ద నిరవధిక సమ్మె శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా నరసన్నపేట ప్రాజెక్టు కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపు ధోరణి మానుకొని అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లు అనేక సేవలందిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు చెల్లించటం లేదని విమర్శించారు. ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనాలతో జీవనం గడపటం కష్టంగా ఉందని, అంతేకాకుండా అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు సంబంధించిన బిల్లులన్నీ సకాలంలో చెల్లించక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. తెలంగాణ కంటే 1,000 రూపాయలు ఎక్కువ వేతనం ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి హామీ నెరవేర్చలేదని అన్నారు. 2022లోనే సుప్రీంకోర్టు అంగన్వాడీలకి గ్రాట్యుటీ అమలు చేయాలని తీర్పు ఇచ్చినప్పటికీ మన రాష్ట్రంలో అంగన్వాడీలకి గ్రాట్యుటీ అమలు చేయటం లేదని అన్నారు. గత 48 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న అంగన్వాడీలు కనీసం సర్వీసులో ఉండి చనిపోతే మట్టి ఖర్చులు కూడా ఇవ్వటం లేదని అన్నారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు వివిధ రకాల యాప్లు తెచ్చారని, ఫోన్లు పనిచేయటం లేదని, ఏ ట్రైనింగ్ ఇవ్వటం లేదని, ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో నెట్ సిగ్నల్ ఉండటం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ నరసన్నపేట ప్రాజెక్టు నాయకులు టి సరోజిని, ఎం భాగ్యలక్ష్మి, టి అమరావతి, డి సులోచన తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టు నిర్వాసితుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గంగరాపు సింహాచలం లేఖ రాశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుని హోదాలో సంకల్పయాత్రలో వంశధార నిర్వాసితులకు నేను అధికారంలోకి వస్తే 2013 భూసేకరణ చట్టం అమలు చేసి అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారన్నారు. మీరు ఇచ్చిన హామీ 5 సంవత్సరాలు పూర్తి కావస్తున్నది, కానీ నేటికి హామీ అమలు కావటం లేదని, అంతేకాకుండా నిర్వాసితులు అడగకుండానే అదనపు ప్యాకేజీ అని చెప్పి 216.77 కోట్ల రూపాయలు జీఓఎంఎస్ నెంబర్ 1632 ప్రకారం 21/6/2022 ప్రకటించారన్నారు. 189 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది, కానీ నిర్వాసితులకు మాత్రం ₹1,00,000 చొప్పున 149 కోట్లు మాత్రమే చెల్లించారని, ఆర్బీఐ స్థాయిలో 40 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారని లేఖలో పేర్కొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటన చేస్తున్నారు. చాలా సంతోషం. కిడ్నీ బాధితుల యొక్క సమస్యల పరిష్కారం కోసం కిడ్నీ ఆసుపత్రి ఓపెనింగ్ కోసం రావడం స్వాగతించవలసిన విషయం. అయితే అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఈ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా వంశధార నిర్వాసితులు, సర్వం కోల్పోయిన నిర్వాసితులు ఆందోళనలు పోరాటాలు చేస్తుంటే నిరాహార దీక్ష శిబిరం దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట, వంశధార నిర్వాసితులు సర్వం త్యాగం చేశారు, గ్రామాలు ఖాళీ చేశారు, భూములు ఇల్లు మొత్తం త్యాగం చేసి ఈవేళ రోడ్డును పడ్డారు. వంశధార నిర్వాసితులకి నేను న్యాయం చేస్తాను. గత ప్రభుత్వం నిర్వాసితులకు అన్యాయం చేసింది. నేను అధికారంలోకి వస్తే 2013 భూసేకరణ చట్టం అమలు చేసి నిర్వాసితులకి పూర్తి న్యాయం చేస్తానని చెప్పి మాట ఇచ్చాడు. అంతేకాకుండా నా మాట నమ్మండి, నేను రాజన్న బిడ్డని, మాట తప్పను మడమ తిప్పను, ఇచ్చిన మాటకు నిలబడతానని చెప్పాడు. కానీ ఈవేళ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పూర్తయింది, మరి 3 నెలల్లోనే ఈ రాష్ట్రానికి ఎన్నికలు రాబోతున్నాయి. ఆయన అధికారిక పర్యటన కూడా ఈ సంవత్సరానికి ఇదే లాస్ట్ పర్యటన. కానీ ఆయన ఇంతవరకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు సరి కదా. వంశధార నిర్వాసితుల పరిస్థితి ఒక్కరోజు కూడా ఆలోచించే పరిస్థితి లేదు. అంతేకాకుండా గతంలో మేము పోరాడితే అదనపు ప్యాకేజ్ అని చెప్పి 216.77 లక్షల రూపాయలు అదనపు ప్యాకేజీని ప్రకటించారు. ఈవేళ అదనపు ప్యాకేజీ మొత్తం చెల్లించామని స్థానిక శాసనసభ్యురాలు రెడ్డి శాంతి గారు చెప్తున్నారు. కానీ అదనపు ప్యాకేజీ నేటికి కూడా 60 కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టారు. పెండింగ్ ప్యాకేజీ నేటికి ఇవ్వడం లేదు. పెండింగ్ ప్యాకేజీ ఇవ్వలేదని చెప్పి నిర్వాసితుల సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దశల వారీగా పోరాటాలు చేస్తున్నా ఈ ప్రభుత్వానికి కానీ, ఈ అధికారులకు కానీ, మంత్రులకు కానీ పట్టడం లేదు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచారని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఎంవి పద్మావతి, యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం నగరం దండివీధిలో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి గ్రామ వాలంటీర్లను నియమించి అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే అందిస్తున్నారని అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందిస్తున్నారని అన్నారు. అదేవిధంగా రైతు సంక్షేమానికి సీఎం కంకణం కట్టుకున్నారని, గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు విత్తనాల నుంచి ధాన్యం కొనుగోలు వరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు సీఎం భరోసా కల్పిస్తున్నారని అన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజ రైతు భరోసా కేంద్రాలలో కొనుగోలు చేయటం జరుగుతుందని అన్నారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా అందిస్తున్న జగనన్నకు మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు. అనంతరం మహిళలతో కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా జిల్లా ఉపాధి కార్యాలయం పనిచేస్తుందని ఆ శాఖ జిల్లా అధికారిని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గల జిల్లా ఉపాధి శాఖ ఆధ్వర్యంలో డిఎల్టీసీ గవర్నమెంట్ ఐటీఐలో బుధవారం నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత అధిక సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను కనపరిచి వివిధ కంపెనీలలో ఉద్యోగాలు పొందారు. ఈ జాబ్ మేళాలో మొత్తం 15 కంపెనీలు పాల్గొన్నాయి అని జిల్లా ఉపాధి శాఖ అధికారి తెలిపారు.
ప్రతి నెల ఒక మెగా 4 మినీ జాబ్ మేళాలను నిర్వహిస్తున్నట్టు ఆమె చెప్పారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మోడల్ కెరీర్ సెంటర్ ద్వారా నిరుద్యోగులకు వారు ఎంచుకునే ఉద్యోగాల పట్ల కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు వివరించారు. ఇవాళ 13th డిసెంబర్న మెగా జాబ్ మేళా ఒకటి మనం ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. ఇక్కడ డిఎల్టీసీ గవర్నమెంట్ ఐటీఐ క్యాంపస్లో చేస్తున్నాము. అరౌండ్ 15 కంపెనీస్ ఇవాళ అన్ని క్వాలిఫికేషన్స్ డిగ్రీ, ఇంటర్, 10th పాస్, ఐటీఐ, డిప్లొమా ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఇవాళ ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతున్నాయి. అన్ని క్వాలిఫికేషన్స్కి జాబ్స్ ఉన్నాయండి. సో ఈ 15 కంపెనీస్ కూడా మేము బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో ఎవరు కూడా ఏ డిపాజిట్స్ కానీ మనీ కానీ తీసుకోవడం కుదరదు. అండ్ ఇవన్నీ కూడా ఎంట్రీ లెవెల్ జాబ్స్ అండి. మేము అన్ని ఎంట్రీ లెవెల్ శాలరీస్ అన్నీ కూడా మేము ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నాము. సో ఎవరికి ఏ జాబ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే వాళ్ళ స్కిల్ని బట్టి, ఎక్స్పీరియన్స్ బట్టి నెగోషియేట్ చేసుకొని ఒక మంచి శాలరీకి అన్నది అందరికీ జాబ్స్ ఇవాళ ప్రొవైడ్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాము. సో ఇదే విధంగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆధ్వర్యంలో ఒక నెలలో ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ 4 జాబ్ మేళాస్ అన్నది మేము కండక్ట్ చేస్తున్నాము. ఒకటి మెగా అయితే ఒక 4 మినీ జాబ్ మేళాస్ జరుగుతున్నాయి. సో ఇన్ఫర్మేషన్ మేము ఎప్పటికప్పుడు ప్రెస్ వాళ్ళకి రిలీజ్ చేస్తాము. అండ్ మా ఆఫీస్కి ఎవరైనా వాకిన్లో వచ్చినా కూడా ఏ జాబ్స్కి జాబ్ మేళాస్ జరుగుతాయి అన్నది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. అండ్ ఇదే కాకుండా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మోడల్ కెరియర్ సెంటర్గా కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతుందండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో మోడల్ కెరియర్ సెంటర్ అన్నది మేము ఎస్టాబ్లిష్ చేసి ఉన్నాము. ఇక్కడ ఎవ్రీ ఇండివిజువల్కి కెరీర్ పరంగా కౌన్సిలింగ్ కానీ గైడెన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు కనుక ఏమైనా జాబ్ కోసం ప్రయత్నిస్తున్నట్టయితే మా ఆఫీస్కి వచ్చి మీరు సంప్రదించితే మీకు మీ క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ శ్రీకాకుళంలో కానీ మనకి దగ్గరలో ఉన్న విశాఖపట్నం సిటీలో కానీ మీకు ఇంట్రెస్ట్ ఉన్న జాబ్స్లో మిమ్మల్ని ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ విజిట్ అవర్ మోడల్ కెరియర్ సెంటర్ సిచ్యువేటెడ్ అట్ బలగా జంక్షన్, హాస్పిటల్ రోడ్. థ్యాంక్ యూ. శ్రీకాకుళం జిల్లాలో ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ వారు తర్వాత గవర్నమెంట్ ఐటీఐ వాళ్ళ సౌజన్యంతో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ యొక్క నిర్వహించడానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు సుధా మేడం గారు సాయశక్తిలో ప్రయత్నం చేసి ప్రతిసారి కూడా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఇందులో ఎంతోమంది నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు వచ్చి ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. ఈ సందర్భంగా మా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా శ్రీకాకుళం బీపీ ఛానల్ పెట్టి 2.5 years అయింది. మేము కూడా ఇక్కడ జాబ్ మేళాకు వచ్చి ఇంతకుముందు ఎంతోమందికి లైఫ్ ఇచ్చాం. ఎంతోమంది ఉద్యోగాలు చేసి మంచి అభివృద్ధి చెంది ప్రమోషన్లు కూడా తీసుకున్నారు. అలాగే ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా సుమారు మాకు 150 మంది వరకు రావడం జరిగింది. ఇందులో ఒక 20 మంది వరకు సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క జాబ్ మేళాకు అవకాశం కల్పించి మా కంపెనీలకు కానీ అలాగే నిరుద్యోగులకు కానీ ఎంతో అవకాశం కల్పిస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుధా మేడం గారికి, మిగతా యాజమాన్యానికి అందరికీ మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.